అందరికీ హాయ్. మిస్టర్ బచ్చన్ సినిమా ఇంతకే ప్రీమియర్ చూశాను. ఒక మాటలో చెప్పాలంటే హరిశంకర్ మార్క్ మూవీ కాదు. ఎలా ఉంది? సూపర్. ఆవాజ్ అని ఎలాగ రివ్యూ చెప్తాడు. వైట్ చెక్ అబౌట్ టు స్టార్ట్. బాగుంది, చాలా బాగుంది. సూపర్. నాకు బాగానే 2 vs 1 వీడికి బాగా నచ్చింది. సూపర్. నాకు నచ్చింది. సత్య కదా, నచ్చలేదు. చూద్దాం సెకండ్ హాఫ్ ఎలా. ఫస్ట్ మన గెస్ట్ బాగా వచ్చి సాక్షిగా చెప్పరా. ఫస్ట్ హాఫ్ సత్య అలా లేపాడు, సెకండ్ హాఫ్ అలాగే దింపేశారు అనమాట. ఎంత బాగా లేపారో అంత బాగా దింపారు. ఫస్ట్ టైం సంజయ్ 70mm సినిమా చూసావు. విక్టోరియా బాగానే ఉంది. సినిమా చాయిస్ కొంచెం అంటే మనకి తెలియదు కదా, ప్రీమియర్ ప్యూర్ హరిశంకర్ కోసం వచ్చాడు. చాలా డిసప్పాయింట్ చేస్తున్నారు అసలు. బట్ ఇంత క్రింజీగా అసలు లవ్ ట్రాక్స్, 4 ఫైట్స్, 3 సాంగ్స్. యాక్చువల్లీ ఇప్పుడు ఓవరాల్గా చెప్పాలంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ చాలా అప్డేట్ అయ్యింది. కొత్త డిఫరెంట్ జానర్లో వస్తున్నాయి. బట్ ఇంకా పాత ఓల్డ్ స్కూల్ ఆఫ్ టేకింగ్ తీస్తాము, ఆడియన్స్ చూసేస్తున్నారు అనుకుంటే వెరీ బిగ్ మిస్టేక్. ఇది ఒక ఎగ్జాంపుల్ అవుతుంది. అందరికీ హాయ్. మిస్టర్ బచ్చన్ సినిమా ఇంతకే ప్రీమియర్ చూశాను. ఒక మాటలో చెప్పాలంటే హరిశంకర్ మార్క్ మూవీ కాదు. ఐ థింక్ ఓటీటీ వచ్చేదాకా ఆగొచ్చు. ఫస్ట్ హాఫ్ కామెడీ బాగానే వర్కౌట్ అవుతుంది. సత్య కామెడీ బాగుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ టూ మచ్ ఆఫ్ కమర్షియల్ లిబర్టీ అనిపించింది నాకు. సెకండ్ హాఫ్ అసలు ఏమి లేదు. లైక్ ఒక సింగిల్ రైడ్ మీద సెకండ్ హాఫ్ అంతా ట్రై చేశారు. అండ్ యాంటాగనిస్ట్ క్యారెక్టర్ కూడా అంత స్ట్రాంగ్ ఉండదు. ఆబ్వియస్లీ రవితేజ గారు డిడ్ వెల్. మెయిన్ ఫస్ట్ హాఫ్ అయితే సత్య కోసం చూడొచ్చు. ఏమో కష్టం, చాలా కష్టం. వెరీ ప్రెడిక్టబుల్ అయిపోయింది సినిమా. అంటే మీకు నెక్స్ట్ సీన్ ఏం జరుగుతుందో ఆల్రెడీ తెలిసిపోతూ ఉంటుంది. యూ కెన్ గెస్. అంటే సినిమా, తెలుగు సినిమా ఎక్కువ కాలం ఉండాలని నమ్మేవాడిని నేను. బట్ స్టిల్ ఇంకా లైక్ హరిశంకర్ గారి నుంచి నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను. ఐ లవ్ హరిశంకర్ మూవీస్. బేసిక్గా ఆయన మూవీస్ చాలా బాగుంటాయి. బట్ ఈ మూవీ బిగ్ నో. ఇట్ కెన్ బి బెటర్. అంటే నాకు తెలిసి మిస్టేక్ ఎక్కడ జరిగిందంటే రైడ్ అనే హిందీ ఫిలిం తీసుకుని దాన్ని తెలుగు అడాప్షన్ చేయడానికి ట్రై చేశారు. గుడ్, అవి వర్కౌట్ అయినాయి. అంతకుముందు గబ్బర్ సింగ్ అలా వర్కౌట్ అయినాయి, కానీ ఇది వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే రైడ్ అనేది ఒక కొంచెం సెమీ సీరియస్ ఫిలిం. అంటే ఆ జోనర్ డిఫరెంట్ జోనర్ అనమాట. అంటే ఒక రైడ్ మీద సినిమా జరుగుతుంది, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండవు. బట్ ఈ రీమేక్ వచ్చేటప్పటికి ఆ రైడ్కి కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేశారు. అది వర్కౌట్ అవ్వలేదు. మేబీ నెక్స్ట్ మూవీ. బట్ మీరు కామెడీ కోసం చూస్తాను, ఫస్ట్ హాఫ్ కామెడీ కోసం చూడాలి అనుకుంటే చూడొచ్చు, నో ప్రాబ్లం. బట్ కొంచెం డిసప్పాయింటెడ్ అవుతారు. మిస్టేక్స్ కంటే కూడా చాలా ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లే ఎక్కువ ఉంటుంది. మీరంతా గెస్ చేస్తారు. ఒకవేళ మూవీ చూసిన వాళ్ళు ఉంటే ఇక్కడ నుంచి చూడండి, మూవీ చూడని వాళ్ళు ఉంటే ఇక్కడతో ఆపేసేయచ్చు వీడియో. మూవీ చూసేసిన వాళ్ళకి నా ఒపీనియన్ ఏంటంటే మూవీ మీద, ఫస్ట్ ఇనీషియల్గా తన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, హీరో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అని ఎస్టాబ్లిష్ చేయడానికి బాగానే ట్రై చేశారు. అంటే కామెడీ ట్రాక్ పెట్టారు, అదంతా ఓకే, ఫైన్. కొంచెం మీకు తెలిసిపోతూ ఉంటుంది ఫ్రమ్ పాయింట్ 1 ఇదంతా వాళ్ళు ఆడే స్కిట్ అని తెలుస్తూ ఉంటుంది. బట్ దట్స్ ఓకే. ఝాన్సీ గారు బాగానే సెట్ చేశారు, అంతా బాగానే ఉంది. హీరోయిన్ వచ్చినప్పుడు కొంచెం లాట్ ఆఫ్ హిందీ రిఫరెన్సెస్, మరి ఏమో అది తెలుగు పీపుల్కి ఎంతవరకు ఎక్కుతుంది అనుకున్నారో నాకు తెలీదు. పర్వాలేదు, బాగానే అనిపించింది. అంటే లైక్ ఇంకా మీరు ఓకే బాగానే ఉంటుంది చేస్తా అనుకుంటే మీకు బాగానే అనిపిస్తుంది. బట్ హోల్ క్రెడిట్ ఫర్ ఫస్ట్ హాఫ్ గోస్ టు సత్య గారు. అసలు ట్రమాటోస్ చాలా బాగా చేశారు కామెడీ. హిందీ రెఫరెన్స్లు కొంచెం ఎక్కువ తీసుకున్నారు. హిందీ మూవీ రిఫరెన్స్ లేదా హిందీ సాంగ్ రిఫరెన్స్ తీసుకున్నారు. అది ఎంతవరకు ఎంతమంది కనెక్ట్ అవుతారు అనేది నాకు కొంచెం డౌట్ ఉంది. సో టువర్డ్స్ ఇంటర్వెల్ తీసుకెళ్తారు.
స్క్రీన్ ప్లేని బాగానే తీసుకెళ్తారు, ఓకే ఏదో జరుగుతుంది ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇంటర్వెల్ దగ్గరికి వచ్చినప్పుడు ఐ హ్యావ్ దిస్ ప్రాబ్లం అనమాట. ఏంటంటే సీరియస్గా ఇంటర్వెల్ అప్పుడు రైడ్కి వెళ్ళడం అదంతా ఓకే, అదంతా బాగానే ఉంటుంది. సడన్గా చమక్ చంద్ర గారు ఎంట్రన్స్ ఇస్తారు. వై ఆ సీరియస్ టోన్ని మీరు టోన్ డౌన్ చేసేస్తున్నారా, లేకపోతే ఎందుకు? అంటే కామెడీగా ఉంచి సీరియస్ ట్రాక్గా ఉంచవచ్చు కదా. అది నాకు ఇబ్బందిగా అనిపించింది. అంటే లైక్ సీరియస్గా ఓకే డైలాగ్స్ ఎక్స్చేంజ్ అవుతున్నాయి, అంతా బాగానే ఉంది. బట్ సడన్గా చమక్ చంద్ర గారు రావడం ఏమో, ఆ రోల్కి కూడా చమక్ చంద్ర గారు కాకుండా ఇంకెవరైనా చేసుండొచ్చేమో. ఇంటర్వెల్ వరకు ఓకే పర్లేదు, నాకు యావరేజ్ అనిపించింది, లైక్ బాగానే ఉంది, నాట్ బ్యాడ్ అనిపించింది. సెకండ్ హాఫ్ స్టార్టింగే అసలు మీకు మరి జీరో అనమాట. అస్సలు ఫీల్ ఉండదు. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ నుంచే ఫీల్ ఉండదు. సెకండ్ హాఫ్ అసలు ఏం జరుగుతుందో మీకే అర్థం కాదు. ఒక సింగిల్ రైడ్ మీద సెకండ్ హాఫ్ ఎలా నడిపించారు నాకు. ఆ సింగిల్ రైడ్ మీద నడిపించిన కాన్సెప్ట్ ఎందుకో అది అంటే ఎత్తుకోవడమే రాంగ్ కాన్సెప్ట్ ఎత్తుకున్నారని నా ఫీలింగ్. ఇంకేదైనా బెటర్గా ఓన్ స్క్రిప్ట్ రాసినా లేకపోతే ఇంకా వేరే ఏదైనా రీమేక్ చేసినా బాగుండేదేమో. ఇది వర్కౌట్ అవ్వలేదు బేసిక్గా. ఆ సెకండ్ హాఫ్లో ఇంకా అనాలిసిస్ చేసేది ఏముంది, నేను అంత అనాలిసిస్ చేసేది ప్రతిదీ ప్రెడిక్టబుల్ అయిపోయింది సెకండ్ హాఫ్లో కూడా. అంటే మీకు ఆల్రెడీ తెలుసు ఏం జరుగుతుందో. ఇప్పుడు ఇంట్లో దొంగలు పడతారు, ఆ దొంగలు పడే సీన్ ఉంటుంది. హీరో వాళ్ళని కొట్టే మార్నింగ్ 6 లేపుతారంట, హీరో వాళ్ళని కొట్టేసి పక్కన పెడతాడని మనకు తెలుసు హీరో కొట్టేస్తాడని. ఎందుకు స్ట్రెచ్ చేస్తున్నారు, ప్రతి దాన్ని స్ట్రెచ్ చేస్తున్నారు. అంటే సడన్గా 6 అయిపోగానే రైడ్ ఆపాలంటే చమక్ చంద్ర గారు గోడలు బద్దలు కొట్టడం, దాని గోడలు బద్దలు కొట్టు అనడం, ఏమో ప్రతిదీ డ్రాగ్ చేసుకుంటూ వచ్చారు. ఇంకా నెక్స్ట్ సెకండ్ హాఫ్లో హీరోయిన్ క్యారెక్టర్ అయితే అసలు ఊరినే జస్ట్ ఫర్ నేమ్ సేక్ అనిపించింది నాకు. వస్తారు అంటే మీకు సెకండ్ హాఫ్ అంతా హీరోయిన్ కలవరు, ఎందుకంటే రైడ్లో ఉంటారు కాబట్టి, హీరోయిన్ బయట ఉంటారు కాబట్టి కలవడం కష్టం. ఓకే మీకు క్లియర్గా తెలుసు. అండ్ సాంగ్స్ వర్కౌట్ అవ్వలేదు. ఆడియన్స్ ఆర్ నాట్ హ్యాపీ. ఎవరు సాంగ్స్కి అంత రియాక్ట్ అవ్వట్లేదు. రప్పల్లా సాంగ్ ఒకటి ఓకే బాగానే ఉంది, కొంచెం వైబ్ క్రియేట్ చేసింది లైట్గా. బట్ మిగతావి అయితే ఆల్రెడీ సినిమా కొంచెం డౌన్ ఉన్నప్పుడు ఇంకా సాంగ్ ఇంకా డౌన్ చేసేసింది సినిమాని. సెకండ్ హాఫ్లోనేమో హీరోయిన్ ఏమో ఓన్లీ సాంగ్స్ కోసం వస్తున్నారు, వెళ్ళిపోతుంది హీరోయిన్. క్లైమాక్స్ పిఎం నుంచి వచ్చినా కానీ నువ్వు చెప్తాడు హీఈస్ వెరీ స్ట్రాంగ్. ఓకే వస్తాడు, వచ్చంట అంతా యాక్సెప్ట్ చేసేసిన తర్వాత మళ్ళీ అటాక్ చేయిస్తాడని మనకు తెలుసు, అందులో హీరో కొట్టేస్తాడని మనకు తెలుసు. అంటే నేనేమంటున్నానంటే ప్రెడిక్టబుల్ సీన్స్ పెట్టకూడదని కాదు నా కాన్సెప్ట్, పెట్టచ్చు కానీ దాన్ని ఆడియన్స్ని కన్విన్స్ చేయాలి కదా. ఆ ప్రెడిక్టబుల్ సీన్స్ తోటి మీరు ఏదో స్క్రీన్ ప్లే మార్చండి, లేకపోతే వే ఆఫ్ ట్రీట్మెంట్ మార్చండి. కొంచెం క్రింజ్ సీన్స్ ఎక్కువైనాయి అనిపించింది నాకు సినిమాలో. క్రింజ్ సీన్స్ అయినా తీసేస్తే బాగుంటుందేమో. ఇది నాకు నా సజెషన్ కాదు, నాకు అనిపించింది ఏంటంటే ఓకే మీరు ఈ స్క్రిప్ట్ తీసుకున్నారు, ఈ రైడ్ అనే స్క్రిప్ట్ని తీసుకున్నారు, ఇది చేద్దాం అనుకున్నారు, వెల్ అండ్ గుడ్, నో ప్రాబ్లం. అలాంటప్పుడు ఏం చేయాలి నేను అనుకోవడం ఇట్ మే బి రాంగ్. ఇలా తీసినా వర్కౌట్ అవ్వకపోవచ్చు సినిమా, బట్ ఆడియన్స్ని ప్రిపేర్ చేసేసి ఉండాల్సింది ముందు నుంచే. ఒక రైడ్ సినిమా సెకండ్ హాఫ్ ఒక రైడ్ మీద జరగబోతుంది అనేది ఆడియన్స్ని ప్రిపేర్ చేసేస్తే అట్లీస్ట్ మేబీ బెటర్గా ఉండేదేమో. ఫస్ట్ హాఫ్ అంతా ఒక టోన్లో ఉంటుంది, సెకండ్ హాఫ్ అంతా ఒక టోన్లో ఉంటుంది. వై టోన్ మిస్ మ్యాచ్ ఒకటి జరిగింది. సో ఎనీవే టూ బ్యాడ్ అయితే కాదు, చూడొచ్చు, బట్ అంత ఇంప్రెసివ్గా ఉండదు. అంటే హరీష్ శంకర్ గారి నుంచి కొంచెం మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, ఆ ఎక్స్పెక్టేషన్ మిస్ అవుతుంది ఖచ్చితంగా. ఓకే కల్కి రివ్యూ ఇవ్వాలి. నా కంప్లీట్ ఒపీనియన్ కల్కి మీద ప్రిపేర్ చేస్తున్నాను. లేట్ అవుతుంది కొంచెం, అది చేసి త్వరలో రిలీజ్ చేస్తాను. లైక్ ఓటీటీ రిలీజ్ అవుతుంది కదా, సో
సో దానికి ముందే లేదా ఓటీటీ రిలీజ్ టైంలో రిలీజ్ చేయడానికి ట్రై చేస్తా కల్కి కంప్లీట్ అనాలిసిస్. నా అనాలిసిస్ అంటే స్టోరీ అనాలిసిస్ ఏంటి అనేది కల్కి అనే దాని మీద చాలాసేపు మాట్లాడుకోవచ్చు అని నాకు అనిపించింది. ఎందుకంటే అంత పొటెన్షియల్ ఉన్న స్క్రిప్ట్ కల్కి. సో అది త్వరలో రిలీజ్ చేయడానికి ట్రై చేస్తాను. కీప్ వెయిటింగ్. ఇంకేదైనా సినిమా ఒకవేళ మీకు రివ్యూ మాట్లాడుకుందాం అని అనిపిస్తే కామెంట్ చేయండి, ట్రై చేద్దాం ఆ మూవీ రివ్యూ డిస్కస్ చేయడానికి. బాయ్.